ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకునే కార్యక్రమంలో భాగంగా పెన్షన్ని మనకి 2,000 రూపాయల నుంచి దశల వారీగా పెంచుకుంటూ వస్తున్న మాట మీ అందరికీ కూడా తెలుసు. మొదట్లో మనకి 2,250 రూపాయలు చేయడము, అలాగే మళ్ళీ 2,500, 2,750, ఇప్పుడు జనవరి 1వ తారీఖు నుంచి మళ్ళీ 3,000 రూపాయలు పెన్షన్ పెంపుదల చేయడం జరిగింది. సో ప్రభుత్వం తరపున ఆర్థికంగా కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా వెనుతిరిగి చూడకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా ఏదైతే మనకు నవరత్నాల్లో కొన్ని ప్రామిసెస్ చేశారో ఆ ప్రామిసెస్ నిలబెట్టుకునే విధంగా చేయడంలో ప్రభుత్వం ముందడుగు వేస్తూ ఉంది. అలాగే సీఎం గారు ఆ విషయంలో ఎంతో డెడికేషన్తో ముందుకెళ్తున్న మాట మీ అందరికీ కూడా తెలుసు. అందులో భాగంగానే మరి ఈరోజు ఎంత భారమైనప్పటికీ కూడా 3,000 రూపాయల పెన్షన్ని జనవరి 1, 2024 నుంచి అందజేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఇన్ఫ్యాక్ట్ మనకి 1వ తారీఖున 1వ తారీఖు నుంచి కొన్ని ప్లేసుల్లో ఆల్రెడీ పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అయితే ఈ రోజు నుంచి మనకి సీఎం గారు ఇప్పుడు లాంచ్ చేసిన తర్వాత హోల్సేల్గా అంటే మ్యాక్సిమం 1-2 డేస్లో ఈ రోజు రేపట్లో రిమైనింగ్ అంతా కూడా అందరికీ కూడా పెన్షన్ అయితే ఉందో అందరూ కూడా నిజమైన అర్హుదారులకి అందరికీ రావడం జరుగుతుంది. మన జిల్లాకు సంబంధించి చూసుకుంటే 1,66,829 మందికి ఈ పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సుమారుగా ప్రతి నెల కూడా 50 కోట్ల రూపాయల పైచలకు మనకి డబ్బులు దీని మీద ఖర్చు అవుతూ ఉంది. సో మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఆనరబుల్ సీఎం గారిది స్పీచ్ స్టార్ట్ అవుతూ ఉంది కాబట్టి దయచేసి ముందు ఆనరబుల్ సీఎం గారి స్పీచ్ మనం వినాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.